వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. అఘోరీ గురించి అయితే షాకింగ్ నిజాలు రోజు రోజుకి ఒక్కొక్కటి బయటపడుతుంది. అన్ని బయటపడ్డా కానీ కొంతమంది మూర్ఖులు డిబేట్లు పెట్టుకొని మరీ అఘోరికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అసలు వీళ్ళకి ఎంత గడ్డి పెడితే అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు. అఘోరీ గురించి ప్రతి ఒక్కటి ప్రూఫ్లు పెట్టేసి నిన్ననే ఆ రుద్రస్వామి గారితో చేసిన వీడియోలో నేను మీకు క్లియర్గా పెట్టాను. ఆయన ఎప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడు అని చెప్పేసి. అయిన తర్వాత కూడా మళ్ళీ డిబేట్లు, అఘోరీకి సపోర్ట్ చేయడాలు అసలు ఎందుకు చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. సనాతన ధర్మాన్ని అడ్డు పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని అతి చండాలంగా బిహేవ్ చేసే ఆ దరిద్రుడికి కొంతమంది హిందువులు ఎట్లా సపోర్ట్ అసలు సనాతన ధర్మానికి డెఫినేషన్ తెలియదు వాడికి. అఘోరి ఎలా ఉండాలో అసలు ఆ ఈక్వేషన్స్ తెలియదు. వాడెట్లా అఘోరి అయ్యారో తెలియట్లేదు. అయినా కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అసలు అఘోరికి ఆ రియల్ మీనింగే తెలియదు వాడికి. ఫస్ట్ జెమినీనే అడిగి తెలుసుకుందాము. అసలు అఘోరి అంటే ఏంది, అఘోరీలు పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి. హాయ్ జెమిని. అఘోరీలు అంటే శివుణ్ణి ఉపాసించే ఒక ప్రత్యేకమైన సాధువర్గం. వీరు సాధారణంగా శ్మశానాలలో నివసిస్తూ మరణించిన వారి ఆత్మలకు మోక్షం ప్రసాదించడం వంటి కార్యక్రమాలు చేస్తారు. అఘోరీలు వివాహం చేసుకుంటారా లేదా అనేది వారి వ్యక్తిగత ఎంపికపై ఆధారపడి ఉంటుంది. కొందరు అఘోరీలు వివాహం చేసుకుంటారు, మరికొందరు జీవితాంతం బ్రహ్మచారులుగా ఉంటారు. సో ఇది పరిస్థితి. అఘోరీలు అయితే ధనసంచారానికి దూరంగా చనిపోయిన శవాలను తిని వాళ్ళ ఆత్మలకి శాంతి చేస్తారు అని సంథింగ్ ఏదో చెప్పింది. ఆఖరికి గూగుల్ కూడా చెప్తుంది ఇట్లా ఉంటారు అఘోరీలు అని. అసలు నిజంగా అఘోరీలు అట్లా ఉంటారు. మరి ఈడెవడయ్యా అంటే ఆపరేషన్ చేయించుకొని మారిపోయాడు. ఈ ట్రాన్స్జెండర్ అన్నా కానీ వాళ్ళ సంఘాలు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ ఆ దరిద్రుని మాలో ఎందుకు కలుపుతున్నారయ్యా స్వామి అని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి ధర్నాలు చేయడం జరుగుతుంది, వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నా, ట్రాన్స్జెండర్ అని వాడిని అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి అసలు వాడేవాడు మా దాంట్లో కలుపుతున్నారు, మాకు ఒక ఇజ్జత్ ఉంది, వాడిని కలిపేసి మమ్మల్ని ఎందుకు, నేను ట్రాన్స్జెండర్ అమ్మా, నేను అవమానపరచట్లేదు ఎవరిని. సో చెప్తున్నాను, ఇజ్రాయలు వాడు ఒక ఎదవ, వాడు చేసే అకృత్యాలు బయట మేము చూస్తున్నాము. వాడిని ఎలా మా దాంట్లో కలుపుకోగలము? వాడు ఏదో ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు. ఇంకోటి ఆపరేషన్ అంట, శివుడు నాకు కనిపించి నాకు లింగం అడిగాడు నన్ను, నేను అందుకే చేయించుకున్నానని వీడు చెప్తున్నాడు. 14 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కాశీలో ఏదో ఏదో చేసిండంట. మరి అవి ఏదో పూజలే ఉంటాయి కదా, దీక్షలు చేశాడంట. ఈయన్ని తిప్పి కొడితే సంవత్సరం ముందు ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతకుముందు అబ్బాయి లాగా ఉన్న పిక్స్ అన్ని బయటకు వచ్చేసాయి. అసలు ఇన్సిడెంట్లు ఏం జరిగిందంటే, వీడికి కొంచెం కామ కోరికలు ఎక్కువ. ఊర్లో అమ్మాయిలందరినీ గెలికేవాడంట. ఒకరోజు అట్లనే ఒక అమ్మాయిని గెలికితే తీసుకొచ్చి వాత పెట్టారంటాడు. వాత పెడితే అక్కడ సెక్టిక్ అయ్యి మొత్తం కట్ చేయాల్సి వచ్చింది. కాయ కచోడి కట్ చేయాల్సి వస్తే ఆ తర్వాత ఏ దిక్కు లేక దీన్ని అడ్డం పెట్టుకొని, సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, నాకు ఎట్లా ఇంకా లేదు ఆ లక్షణాలు నాకు కట్ చేశారు, దీన్ని యూజ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పేసి పైన కింద ఆపరేషన్లు చేయించుకొని అమ్మాయిలాగా మారి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీద తిరుక్కుంటా దొరికిన వాళ్ళందరినీ క్షుద్ధ పూజలతో భయపెట్టి అట్లా నేను మీకు ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి ఫస్ట్ నార్మల్గా వెళ్తాడు, మంచిగా వెళ్తాడు, అందరినీ వశపరుచుకుంటాడు, మంచిగా నమ్మిస్తాడు. తర్వాత బెదిరించి డబ్బులు లాగడం స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా చాలా విషయాలు బయటకు వచ్చాయి వీడి గురించి. సో ఇన్ని జరుగుతున్నా కానీ ఇంకా వీడికి సపోర్ట్ చేస్తే మీ అంత బుద్ధి తక్కువ ఇంకొకటికి ఉండదని చెప్తున్నాను. నేను నిన్ననే చెప్పాను, నేను వీడియోలు చేయండి నాయన వీడి గురించి అని చెప్పేసి మళ్ళీ చేసేలా చేస్తున్నారు. సో బయట వీడియోస్ చూస్తుంటే నాకే కోపం వస్తుంది. అసలు వీడిని ఎట్లా నమ్ముతున్నారు? వర్షిని ఎట్లా పెళ్లి చేసుకుంది అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేసుకుంటుంది వర్షిని పెళ్లి చేసుకొని? అసలు ఏదన్నా యూజ్ ఉందా? అమ్మ 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 అని ఆయన అమ్మటి తిరిగింది, అమ్మ అని తిరుక్కుంటా పెళ్లి చేసుకుంది. ఏం చేసుకుందామనో నాకు తెలియట్లేదు. మరి ఈడేమో కూతురు అన్నాడు, నన్ను సాధన చేస్తా అన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త, నా బావ, నల్ల బంగారం తెల్ల బంగారం అని కథలు పడుతుంది. సో ఇది జరుగుతుంది. అసలు మీరన్నా అర్థం చేసుకుని, సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అయిపోతున్నాడు అఘోరి అయితే. గత 4-5 రోజుల నుంచి అసలు విపరీతంగా అఘోరి 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 అఘోరి. ఇంకోటి వీడు మాట్లాడే బూతులు అసలు అవి చండాలమైన బూతులు. అవి అదే మనుషులు మాట్లాడతారు అనే విధంగా ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు, లా అండ్ ఆర్డర్ని తిడతాడు, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని తిడతాడు, పోలీసులను తిడతాడు. వీడు తిట్టినోడు ఎవడయ్యా అంటే ఆ వర్షిని ఒకతే ఉంటుంది. ఇక వర్షిని తిట్టాడు, ఎందుకంటే ఇప్పుడు భార్య అయింది కదా. సో
ఏమండు. ఇక ఇట్లుంటది పరిస్థితి. మీరైనా ఎప్పటికైనా తెలుసుకోండి. ఇలాంటి దరిద్రులనైతే నమ్మకండి. మేము చెప్పి చెప్పి మా మీడియా ప్రతి ఒక్క మీడియా చెప్పేది ఇదే. ఇలాంటి దరిద్రులను నమ్మకండి. వీడు ఫేక్. డబ్బులు గుంజేత్తాడు వీడు. రోడ్లెమ్మట తిరుగుతాడు. కార్‌లేసుకొని వీడికంటూ ఇల్లు లేదు, ఏమి లేదు. వీళ్ళ అమ్మా, నాన్న ఎంత పేదవాళ్ళో. ఆ! చిన్న గుడిసెలో ఉంటున్నారు. వాడంతా చూసుకున్నట్టయితే ఏ సనాతన ధర్మమైనా తల్లిదండ్రులకు పూజ చేయమని చెప్పిద్ది గదా! తల్లిదండ్రులు మంచిగా చూసుకోమని చెప్పిద్ది గదా! వీడేమో లక్షలు లక్షలు లగ్జూరియస్ కార్‌లల్ల బినామీలు పెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని బయట దర్జాగా తిరుగుతుంటాడు. పాపం వాళ్ళేమో పూడి గుడిసెలో రోజు కూలి పని చేసుకుంటా తిండి తినక ఒక పూట తిని, ఒక పూట తినకుండా వాళ్ళు కష్టం అనుభవిస్తాడు. ఇదేనా? ఈడు అమ్మా నాన్నని చూసుకోకపోగా వేరే వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ బిడ్డల్ని దూరం చేసే పరిస్థితికి దిగజారిపోయాడు. అయినా గాని వీడు సపోర్ట్ చేసే వీడెంత దిక్కుమాలినోడో వీడికి సపోర్ట్ చేసేటోళ్ళు గూడా వాడికంటే అంత దరిద్రులు దిక్కుమాలినోళ్ళని చెప్పుకోవచ్చు. సో, ఇంకేంటంటే బయట ఒక్కొక్కడికి ఒక్కొక్క పెళ్ళే కావట్లేదంటే వీడు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పెళ్లి, ఇంకో పెళ్లి, ఇంకో పెళ్లి ఇట్ట పెంచుకుంటూనే పోతుండు. మరి ఇంకెంతమందొత్తారో బయటికి నాకు తెలియట్లేదు. వర్షిణి అంటే పాపం ఇప్పుడు ఆమె తెలిసిపోయిందో, తెలియకపోయిందో 4 రోజులయితే ఆమె బయటికొచ్చి వాడి నిజ స్వరూపం చూసుకొని అసలు వాడి మొఖం చూసినప్పుడే మ రావాలి. దగ్గర నుంచి అంతగానం పాపం ఆమె ఎట్లా భరిస్తుందో నాకు తెలియట్లేదు గానీ, అంత దగ్గర నుంచి అని నవ్వుతున్నాడు వాడు. నా బావ అంటే. ఇంత ఈ ఆ చండాలాన్ని నేను మీకు ఇంక చెప్పడం వేస్ట్‌లే గానీ, సో, అర్థం చేసుకోండి. ఇలాంటి ఫేక్ వాళ్ళు 100 మందొత్తుంటారు. ఇప్పటికైనా మారండి. మూఢనమ్మకాలు గుడ్డిగా దేవుడి పేరుతో మోసం చేసే వాళ్ళందరి దగ్గరికి బోయి మీరు డబ్బులిచ్చుకుంటా చేసినన్ని రోజులు ఇది ఈజీ మనీ ఎర్నింగ్ అనమాట. ఇగ ఒక 2 బొట్లు పెట్టుకొని బట్టలు లేకుండా ఓ 2 కాషాయం వస్త్రాలు ధరించుకున్నాడంటే స్వామీజీ అని నమ్మేస్తున్నారు. సో, క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఏ నిజమైన స్వామి అయినా ఎవరైనా సరే ఇట్లా రోడ్డు మీద తిరుక్కుంటే మిమ్మల్ని డబ్బులు అడగరు. ఇంకోటి క్షుద్ర పూజలు చేసి మీకున్న ఆ దరిద్రాలు పోగొడతా అంటే వాడి దరిద్రమే అడక తినే పరిస్థితుల్లో ఉంది. మిమ్మల్ని దగ్గరకొచ్చి మీ దరిద్రాన్ని పోగొడతా అంటే అడిగితే మీరెట్లా నమ్ముతారో నాకు అర్థం కావట్లేదు. సో, ఇవన్నీ తెలుసుకొని కొంచెం జ్ఞానంతో బిహేవ్ చేయండి. సో, చదువుకున్నారు గదా! ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా మళ్ళీ పూజలు, దెయ్యాలు, దేవుళ్ళు ఇయన్నీ వేస్ట్ వ్యవహారాలని నా ఒపీనియను. సో, మీరన్నా అర్థం చేసుకొని ముఖ్యంగా నమ్మితే నమ్మొచ్చు. కానీ ఇలాంటి ఫేక్ వాళ్ళనైతే డెఫినైట్‌లీ నమ్మకండి. మోసపోకండి. మోసపోయి మళ్ళీ కోర్టుల మెట్టు చుట్టూ తిరగాల్సొస్తది. మీ డబ్బులొస్తాయో రావో కూడా గ్యారంటీ లేదు. హ్మ్. సో, అసలు మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పిన దానిపైన మీరేమన్నా అఫెండ్ అయినా లేదు ఇంకేమన్నా విషయాలు కొత్తగా దొంగ బాబులు ఎవరైనా మీ ఏరియాలో ఎవరైనా ఇట్లా మోసం చేస్తున్నా గానీ డెఫినైట్‌లీ మా శశి టీమ్‌ని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ మేమైతే మీకోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం.